ఫ్రెండ్స్, ఈరోజు మనం జూనియర్ సివిల్ జడ్జ్ పేపర్ చూద్దాం. తెలంగాణ స్టేట్కి సంబంధించింది. ఈ ఎగ్జామ్ జరిగిన ఇయర్ 2015 ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది. టైం 10 to 12 అంటే 2 hours. ఇందులో 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, మనం ఇప్పుడు ప్రొసీడ్ అయిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఎ ప్రపోజల్ ఇంటూ ప్రామిస్ ద యాక్సెప్టెన్స్ మస్ట్ బీ. In order to convert a proposal into promise, the acceptance must be. అర్థమైందా? ఒక ప్రపోజల్ని ప్రామిస్గా మార్చాలంటే ఆ యాక్సెప్టెన్స్ ఎలా ఉండాలి? ఇది డైరెక్ట్ బేర్ యాక్ట్ నుంచి తీసుకొని ఇచ్చారండి. ఫస్ట్ మనం ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్, ఆప్షన్ బి అబ్సల్యూట్ అండ్ క్వాలిఫైడ్, ఆప్షన్ సి సైలెంట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబవ్. మీరు ఇక్కడ చూసినట్టయితే సైలెంట్ అండ్ నన్ ఆఫ్ ద అబవ్ ఈ రెండు చూస్తే ఆన్సర్ కాదని తెలిసిపోతుంది. అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్, అబ్సల్యూట్ అండ్ క్వాలిఫైడ్. అబ్సల్యూట్ అండ్ క్వాలిఫైడ్ అని చాలామంది ఆన్సర్ పెడతారు, ఎందుకంటే ఒక ప్రపోజల్ ప్రామిస్గా మారాలంటే క్వాలిఫైడ్ ఉండాలి అని చెప్పేసి. కానీ కాదండి. సెక్షన్ 7 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో క్లాజ్ 1 లేదా క్లాజ్ ఏ డైరెక్ట్గా మెన్షన్ చేసింది, ప్రపోజల్ ఇంటూ ఏ ప్రామిస్ ద యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. సో ద ఆన్సర్ ఏమవుతుందంటే answer is A. Coming to second question, when the consent to an agreement is caused by coercion, fraud or misrepresentation, the agreement is a contract which is. ఒకవేళ నేను కన్సెంట్ ఇచ్చాను, నేను కన్సెంట్ నా ఫ్రీ కన్సెంట్ కాదు, అది నన్ను ఎవరో కోయర్స్ చేశారు, నన్ను ఫ్రాడ్ చేశారు, మిస్రిప్రజెంట్ చేసి ఆ అగ్రిమెంట్ పైన నా సైన్ తీసుకున్నారు. సో అలాంటి అగ్రిమెంట్స్ ఏమవుతాయి? వాయిడ్ అవుతాయా అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ వాయిడ్ అవుతాయా? లేకపోతే ఆప్షన్ బి వాయిడబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద కన్సెంటింగ్ పార్టీ. నేను ఫ్యూచర్లో అంటే నాకు ఈ విషయం తెలిసినాక నేను ఒప్పుకోకపోతే అప్పుడు వాయిడ్ అవుతాయి అని ఉంది. నైదర్ వాయిడబుల్ నార్ వాయిడ్, వాయిడ్ కాదు వాయిడబుల్ కాదు, నన్ ఆఫ్ ద ఎబో. నార్మల్గా చూడండి, నేను ఎవరో ఫోర్స్ చేస్తే లేదా ఎవరో ఫ్రాడ్ మిస్రిప్రజెంట్ చేస్తే నేను పెట్టాను, ఏంది అది నిజమే అనుకొని, అది ఫస్ట్ నుంచే వాయిడ్ ఎలా అవుతుంది? ఒకవేళ దాని తర్వాత నేను ఎలాగో సైన్ పెట్టాను కదా కంటిన్యూ చేద్దామని అనుకుంటే ఇలా, సో అందుకే అది ఫస్ట్ నుంచే వాయిడ్ కాదు. దీని ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ ఈజ్ వాయిడబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ కన్సెంటింగ్ పార్టీ. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఎక్కడ మెన్షన్ చేసిందంటే సెక్షన్ 19 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మెన్షన్ చేసింది ఇది. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, where a person contracts to sell a certain immovable property without any title thereto, can the purchaser compel him to make goods the contract అని అంటుండ్రు. ఆప్షన్ ఏ purchaser can only demand compensation for the breach. ఆప్షన్ బి purchaser can seek damages. ఆప్షన్ సి yes if the vendor has acquired title to the property in question subsequent to the contract. డి నన్ ఆఫ్ ద అబవ్. మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. వెన్ ఏ పర్సన్ కాంట్రాక్ట్స్ టు సెల్ ఏ సర్టెన్ ఇమూవబుల్ ప్రాపర్టీ. ఇప్పుడు నేను మీతోటి కాంట్రాక్ట్ చేసిన ఏమని, ఒక ఇమూవబుల్ ప్రాపర్టీ, ఒక ఫ్లాట్ని మీకు అమ్ముతా అని చెప్పేసి, ఒక ఫ్లాట్ని మీకు అమ్మేస్తా అని చెప్పేసి నేను మీతో అగ్రిమెంట్ వచ్చాను. కానీ నాకు ఆ ఫ్లాట్ పైన ఏ టైటిల్ లేదు, అంటే ఆ ఫ్లాట్ నా పేరు మీద లేదు, వితౌట్ హ్యావింగ్ ఎనీ టైటిల్ దేర్ టు. ఓకే, మీరు కెన్ ద పర్చేసర్ కంపెల్ హిమ్ అంటే కంపెల్ మీ మేక్ గుడ్ ద కాంట్రాక్ట్. మీరు నన్ను కంపెల్ చేయొచ్చా మేక్ గుడ్ ద కాంట్రాక్ట్, ఆ కాంట్రాక్ట్ కరెక్టా కాదా చెక్ చేయండి అని చెప్పి కంపెల్ చేయొచ్చు. ఎప్పుడు? ఇఫ్ ద వెండర్ అంటే అమ్మేవాడిని నేను, వెండర్ హ్యాస్ అక్వైర్డ్ టైటిల్ టు ద ప్రాపర్టీ ఇన్ క్వశ్చన్ సబ్సీక్వెంట్ టు ద కాంట్రాక్ట్కి సంబంధించి ఆ టైటిల్ నేను అక్వైర్ చేశాను అని ఉంటే అప్పుడు మీరు నన్ను కంపెల్ చేయవచ్చు. ఓకే, సో ద ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఈజ్ సి. కమింగ్ టు క్వశ్చన్ 4, ఏ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ బి బై మిస్రిప్రజెంటేషన్, ద కాంట్రాక్ట్ ఈజ్. ఏ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ బి బై మిస్రిప్రజెంటేషన్, ద కాంట్రాక్ట్ ఈజ్. ఇది ఆల్రెడీ మనం సెకండ్ క్వశ్చన్లో చూసే ఉన్నాం. ఎవరైనా మిస్రిప్రజెంట్ చేసి నా కన్సెంట్ తీసుకుంటే అలాంటి అగ్రిమెంట్స్
ఫ్రమ్ ద స్టార్టింగే వాయిడ్ కావు, వ్యాలిడ్ అయితే కాదండి ఆప్షన్ ఏ, ఎందుకంటే మిస్ రిప్రజెంటేషన్ ఇచ్చారు, వ్యాలిడ్ ఎలా అవుతుంది? వాయిడ్ ఫస్ట్ నుంచే వాయిడ్ కాదు. నేనేమని చెప్పాను, ఒకవేళ నేను తెలియక కన్సెంట్ ఇచ్చాను, తర్వాత తెలిసినాక నేనేమనుకున్నా ఓకే కన్సెంట్ ఇచ్చాను కదా కంటిన్యూ చేద్దాం అని అనుకుంటే ఎలా? అందుకే లా మేక్ చేసే పార్లమెంట్ వాళ్ళు ఈ వాయిడ్ అనే ఆప్షన్ ఇవ్వాలి, వాయిడబుల్ ఇచ్చారు. ఎందుకంటే ఓకే తనకు నచ్చకపోతే ఫ్యూచర్లో కన్సెంట్ ఇచ్చిన వ్యక్తి దాన్ని వాయిడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, అందుకే సో ఈ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్ది సి వాయిడబుల్. కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. రామ్ contracted to pay to Suresh a sum of rupees 25,000 if Suresh house is gutted in fire. This contract is called. రామ్ ఏం చెప్పాడంటే సురేష్ యొక్క ఇల్లు కాలిపోతే నేను 25,000 ఇస్తా అని చెప్పిండు. ఇక్కడ చూడండి అది కాలిపోవచ్చు, కాలిపోకపోవచ్చు. సో ఇది ఒక టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ వేగరింగ్ కాంట్రాక్ట్, ఆప్షన్ బి కంటింజెంట్ కాంట్రాక్ట్, ఆప్షన్ సి క్వసై కాంట్రాక్ట్, ఆప్షన్ డి అన్కాన్షనబుల్ కాంట్రాక్ట్. వేగరింగ్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటివంటే వేగరింగ్ కాంట్రాక్ట్స్లో ఇద్దరు పర్సన్స్ ఉండాలి. ఆ ఇద్దరు పర్సన్స్ ఎలా ఉండాలంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఎలా ఉండాలంటే ఒకవేళ ఒకరు విన్ అయితే ఒకరు పైసలు ఇవ్వాలి, ఒకవేళ విన్ కాకపోతే ఇంకొకరు వీళ్ళకి పైసలు ఇవ్వాలి. ఓకేనా, వాళ్ళిద్దరికీ సౌండ్ మైండ్ ఉండాలి, ఇద్దరు పర్సన్స్ ఉండాలి. వాళ్ళ కాంట్రాక్ట్ ఎలా ఉండాలంటే ఒకవేళ ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒకరు పైసలు ఇస్తే అది జరగకపోతే ఇంకొకరు పైసలు ఇస్తాను ఉండాలి. అది వేగరింగ్ కాంట్రాక్ట్. వేగరింగ్ కాంట్రాక్ట్స్ ఫస్ట్ ఉండే వాయిడ్ అండి. అన్ని వేగరింగ్ కాంట్రాక్ట్స్ వాయిడ్, కానీ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్, గ్రాఫ్ పైకి వెళ్తుంది కిందికి వెళ్తుంది అని వీళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, అలాంటి వేగరింగ్ కాంట్రాక్ట్స్ కావు. ఆప్షన్ బి కంటింజెంట్ కాంట్రాక్ట్. కంటింజెంట్ కాంట్రాక్ట్ అనేది సెక్షన్ 31 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మెన్షన్ చేసింది. ఈ క్వశ్చన్ అక్కడ నుంచి తీసుకుంది. అక్కడ ఒక ఇలస్ట్రేషన్ ఉంటుంది. ఏ కాంట్రాక్టెడ్ టు పే బి ఏ సమ్ ఆఫ్ రూపీస్ 10,000 ఇఫ్ ఏస్ హౌస్ ఈస్ గట్టెడ్ ఇన్ ఫైర్ అని సేమ్ ఎగ్జాంపుల్ అక్కడ ఏని బీని తీసేసి రామ్ అండ్ సురేష్ అని ఇచ్చారు. ఇక్కడ కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ అంటే అది జరగవచ్చు జరగకపోవచ్చు, ఇలాంటివి కాంటింజెంట్ కాంట్రాక్ట్స్. క్వసై కాంట్రాక్ట్స్ అంటే హాఫ్ కాంట్రాక్ట్ జరిగింది, క్వసై అంటే లిటిల్ అన్నట్టు, లిటిల్ కాంట్రాక్ట్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు చెప్తాను. మీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి జొమాటోలో చికెన్ ఆర్డర్ చేశాడు. జొమాటో వాడు వచ్చాడు, డెలివరీ బాయ్ బై మిస్టేక్లో మీ ఇంటి పక్కన ఉన్న ఇంటికి వెళ్ళకుండా మీకు చికెన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మీరేం చేశారు, ఏం అడగకుండా మీరు ఆ చికెన్ని తినేశారు. ఓకే, మీ ఇద్దరి మధ్య ఏ కాంట్రాక్ట్ లేదు, కాంట్రాక్ట్ ఉంది అసలు జొమాటో వాడికి ప్లస్ మీ ఇంటి పక్కన వాడికి, కానీ వాడు మిస్టేక్లో వచ్చి మీకు ఇచ్చేశాడు, మీరు తిన్నారు దాన్ని, అంటే లిటిల్ కాంట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు కోర్ట్ ఏమని ఆర్డర్ చేస్తా అంటే మీరు తిన్నారు కాబట్టి మీరు మీ ఇంటి పక్కన ఆయనకు మనీ పే చేయండి అని ఆర్డర్ చేస్తుంది. ఓకేనా, ఇవి క్వాసై అంటే లిటిల్ కాంట్రాక్ట్స్ అన్నట్టు ఇవి. ఈ కాంట్రాక్ట్ లిటిల్ కాంట్రాక్ట్స్. అన్కాన్షనబుల్ కాంట్రాక్ట్స్ అంటే అందులో ఏం కాన్షనబుల్ సబ్జెక్ట్ ఉండదు అన్నట్టు, అవే అన్కాన్షనబుల్ కాంట్రాక్ట్స్ అన్నట్టు. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ 31 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ద్వారా ఆన్సర్ ఈజ్ బి కాంటింజెంట్ కాంట్రాక్ట్. కమింగ్ టు సెక్షన్ 6. నార్మల్లీ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ టు ట్రాన్స్ఫర్ ఇమూవబుల్ ప్రాపర్టీ. నార్మల్లీ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ టు ట్రాన్స్ఫర్ ఇమూవబుల్ ప్రాపర్టీ చూద్దాం. నాకు మీ మధ్య కాంట్రాక్ట్ అయింది, మీకు ఇంకా నాకు. ఓకే, ఏమని, నేను మీకు ఇమూవబుల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పేసి. ఏంది, ఇక్కడ ఒక 50 acres ల్యాండ్ ఉంది, ఆ 50 acres ల్యాండ్ని మీరు నాకు ఒక 10 lakhs ఇస్తే నేను మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పాను. మీరు నాకు 10 lakhs ఇచ్చారు. 10 lakhs ఇచ్చారు ప్లస్ మీరు ఏం చెప్పారంటే అందరు చెప్పారు నాకు ఇక్కడ ల్యాండ్ వస్తుంది, సో మీరు ఎవరైనా హోటల్ స్టాల్స్ పెట్టుకోవాలంటే ముందే నాకు పేమెంట్ ఇచ్చేయండి అని మాట ఇచ్చేసారు మీరు. ఓకే, నేను ఆ ఇమూవబుల్ ప్రాపర్టీని మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయలేదు, అంటే ఇక్కడ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగింది. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. క్యాన్ బి కంపెన్సేటెడ్ ఇన్ మనీ. క్యాన్ బి కంపెన్సేటెడ్ ఇన్ మనీ అని అంటుండు. 6th క్వశ్చన్ అండి. క్యాన్ బి కంపెన్సేటెడ్ ఇన్ మనీ. ఓకే, 10 lakhs మీ దగ్గర తీసుకుని నేను మీకు 10 lakhs ఇచ్చేస్తాను, కానీ మీరు చాలామందికి మాట ఇచ్చారు కదా, ఆ మాట నేను తిరిగి ఇవ్వలేను. ఓకే, కెనాట్ బి కంపెన్సేటెడ్ ఇన్ మనీ. లేదు, ఇది ఆల్రెడీ మనీ విషయం, అదేదో సస్పీషియస్ ఐటమ్ కాదు మీరు నాకు ఇచ్చింది తిరిగి మీకు ఇవ్వకుండా ఉండడానికి. మీరు నాకు ఇచ్చింది మనీ, సో నేను కూడా మీకు మనీ ఇస్తాను. సో సెకండ్ ఆప్షన్ తప్పు, కెనాట్ బి కంపెన్సేటెడ్ ఇన్ మనీ అని తప్పు. మనీ కంపెన్సేషన్
మనీలోనే ఇస్తారు. సి కెనాట్ బి అడిక్వేట్లీ కంపెన్సేటెడ్ ఇన్ మనీ. ఇది కొంచెం ఓకే అనిపిస్తుంది, ఎందుకంటే నేను మీకు ఏం చెప్పాను, 10 lakhs మీరు నాకు ఇచ్చారు, కాంట్రాక్ట్ బ్రీచ్ అయింది, నేను మీకు 10 lakhs ఇస్తాను. బట్ మీరు చాలామందికి మాట ఇచ్చారు కదా, ఏమని, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టాల్స్ కానీ హోటల్స్ కానీ పెట్టుకోవాలనుకుంటే ముందే నాకు మనీ పే చేసి మీ యొక్క ఏరియాని మీరు సెక్యూర్ చేసుకోండి అని మీరు చాలామందికి మాట ఇచ్చారు. ఆ మాట నేను తిరిగి తేలేను. సో కెనాట్ బి అడిక్వేట్లీ కంపెన్సేటెడ్ ఇన్ మనీ అన్నట్టు. 6th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సి. And now coming to 7th question. If the transferee takes possession of immovable property, transferee takes possession of immovable property in part performance of contract and is ready and willing to perform his part of contract. చూడండి, ట్రాన్స్ఫరీ పొసెషన్ తీసుకుంటున్నట్టు ఇమూవబుల్ ప్రాపర్టీకి, అండ్ హీ ఈజ్ విల్లింగ్ టు పర్ఫామ్ హిస్ కాంట్రాక్ట్. ఆయన విల్లింగే కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయాలని. విల్లింగ్ కాకపోతే వేరేది. విల్లింగ్ కాబట్టి చూద్దాం. ఆప్షన్ ఏ, కెన్ ఆబ్టైన్ ద రిలీఫ్ ఆఫ్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ నాట్ విత్ స్టాండింగ్ ద లా ఆఫ్ లిమిటేషన్. ఆయన ఆల్రెడీ ఇస్తా అని విల్లింగ్ ఉన్నాడు, ఇస్తా అని చెప్తున్నాక కూడా మనం ఎందుకు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్కి వెళ్తాం? ఆప్షన్ బి చూద్దాం. కెన్ గెట్ ఎ డిగ్రీ డిక్లేరింగ్ హిస్ టైటిల్. ఇది నష్టపోతే, ఇది ఒకవేళ నేను మీకు పంపిస్తాను, మనీ అన్నీ తీసుకున్నా, కానీ ఆ టైటిల్ మాత్రం మీ పేరు మీదకి రాలేదు, ఆ ల్యాండ్ ఇమూవబుల్ ప్రాపర్టీ యొక్క టైటిల్ మీ పేరు మీదకి రాలేదు. సో మీరు కోర్టు దగ్గరికి వెళ్తే డిగ్రీ పాస్ చేస్తాను అన్నట్టు, డిక్లేరింగ్ దట్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఈజ్ యువర్స్ అని. ఆప్షన్ సికి వస్తే కెన్ ప్రొటెక్ట్ హిస్ పొసెషన్. ఓకేనా, నేను ఇస్తా అని చెప్పాను కదా, సో ఇప్పుడు నాది నేను కాపాడుకోవాలి, ల్యాండ్ నా దగ్గర లేకపోతే నేను మీకేమి ఇస్తా, అందుకే కెన్ ప్రొటెక్ట్ హిస్ పొసెషన్ అంటారు. 7th డి ఏంటంటే నన్ ఆఫ్ ది ఎబో పక్కన పెట్టేస్తే ఆప్షన్ ఏ కరెక్ట్ కాదు, ఎందుకంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కోసం ఎందుకు వెళ్ళాలి వాడు, అసలు అవసరమే లేదు. ఆప్షన్ బి, కెన్ గెట్ ఎ డిగ్రీ డిక్లేరింగ్ హిస్ టైటిల్, ఇది కూడా అవసరం లేదు. 7th వన్ ఆప్షన్ సి, ఎక్కడ రాసింది ఇది? సెక్షన్ 53 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఇది మెన్షన్ చేసింది, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. 8th వన్, ఇఫ్ ఎ వైఫ్ withdraws from the company of her husband who was diagnosed to be suffering from AIDS, can the court order for restitution of conjugal rights? ఓకే, ఫస్ట్ మనం క్వశ్చన్ని బాగా అర్థం చేసుకుందాం. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్కి మధ్య ఉన్న రిలేషన్ని కోర్టు మళ్ళీ రీస్టోర్ చేస్తుంది. రెస్టిట్యూషన్ అంటే రీస్టోర్, మ్యారేజ్ రైట్స్ని మళ్ళీ రీస్టోర్ చేస్తుంది అన్నట్టు. అది కొన్ని సందర్భాలు మాత్రమే చేయొచ్చు, ఒక పర్ఫెక్ట్ రీజన్ ఉంటే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇది ఎక్కడ మెన్షన్ చేసింది? సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో మెన్షన్ చేసింది ఇది. ఓకేనా, సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో మెన్షన్ చేసి ఉంది. మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఎ వైఫ్ విత్డ్రాస్ ఫ్రమ్ ద కంపెనీ ఆఫ్ హర్ హస్బెండ్ హూ వాజ్ డయాగ్నోస్డ్ టు బి సఫరింగ్ ఫ్రమ్ ఎయిడ్స్, క్యాన్ ద కోర్ట్ ఆర్డర్ ఫర్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్? ఇక్కడ ఒక కరెక్ట్ రీజన్ ఉంది, ఎందుకంటే హస్బెండ్కి ఎయిడ్స్ ఉంది. నేను కనుక ఒకవేళ హస్బెండ్తో కోహాబిట్ అయితే నాకు కూడా ఎయిడ్స్ వస్తుంది, నా రైట్ టు లైఫ్ అంటే నా ఆర్టికల్ 21 వైలేట్ అవుతుంది. సో ఏం చేస్తుందంటే కోర్టు దగ్గరికి వెళ్ళి అడిగితే కోర్టు రెస్టిట్యూషన్కి డిగ్రీ పాస్ చేస్తుందా లేదా, ఆర్డర్ పాస్ చేస్తుందా లేదా? ఆప్షన్ ఏ, ఎస్ ఇఫ్ ద హస్బెండ్ ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ రెగ్యులర్లీ ఫ్రమ్ అన్ అప్రూవ్డ్ ఫిజిషియన్. ఒకవేళ హస్బెండ్ అప్రూవ్డ్ ఫిజిషియన్ నుండి ట్రీట్మెంట్ పొందితే ఎస్ ఇవ్వచ్చు అని ఉంది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, ఎస్ ఇఫ్ ద హస్బెండ్ ఎస్టాబ్లిషెస్ దాట్ హీ ఈజ్ రెగ్యులర్లీ టేకింగ్ మెడిసిన్స్ తీసుకుంటున్నా అని ఎస్టాబ్లిష్ చేస్తే అని చూపిస్తే కోర్టు అప్పుడు ఆర్డర్ పాస్ చేయొచ్చు. ఆప్షన్ సి, ఎస్ ఇఫ్ ద హస్బెండ్ ఎస్టాబ్లిషెస్ దట్ హీ అక్వైర్డ్ ఎయిడ్స్ నాట్ డ్యూ టు హిస్ ఫాల్ట్. తన ఫాల్ట్ లేకుండా తనకు ఎయిడ్స్ వచ్చిందంటే ఇక్కడ ఇంజెక్షన్, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాడు స్టెరాయిల్ ఇంజెక్షన్ కాకుండా ఏదో పాడైన వేరే వాళ్ళకు ఆల్రెడీ అడ్మిట్ చేసిన ఇంజెక్షన్ మనకి ఇస్తే దానివల్ల కూడా బ్లడ్ వల్ల కూడా ఎయిడ్స్ వస్తుంది ఒకవేళ వాళ్ళకి ఎయిడ్స్ ఉంటే. ఆప్షన్ డి, నాట్ ఎట్ ఆల్. సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏమనుందంటే ఒకవేళ రీజనబుల్ గ్రౌండ్ ఉంటే
కోర్ట్ అనేది ఆర్డర్ పాస్ చేయదు. ఏమీ లేదు, జస్ట్ మాట్లాడుకోవట్లేదు అంటే పాస్ చేస్తుంది. ఇక్కడ ఒక రీజన్ ఉంది కదా, ఆమె రైట్ టు లైఫ్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 2 అన్నిటికంటే పెద్ద, ఆర్టికల్ 21 అన్నిటికంటే చాలా గ్రేవెస్ట్ ఆర్టికల్ అన్నట్టు. సో ఆమె లైఫ్కి భంగం కలగొద్దు అంటే కోర్ట్ దీన్ని పాస్ చేయదు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నౌ కమింగ్ టు question 9. Marriage between two persons took place, but it turned out that one of them was pregnant by some other third party. In such a case, the marriage is option A, void marriage. Option B, it is a valid marriage if the other party has knowledge of the event. Option C, voidable marriage. Option D, it all depends upon the will of the woman. ఆప్షన్ డి చూడండి, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద విల్ ఆఫ్ ద ఉమెన్. అంటే ఉమెన్ ఇష్టం, ఎవరితోటైనా తను ప్రెగ్నెంట్ కావచ్చు, ఎవరి వల్లనైనా ప్రెగ్నెంట్ కావచ్చు, హస్బెండ్ కాకుండా వేరే పార్టీతో కూడా ప్రెగ్నెంట్ కావచ్చు. ఇది జనరల్గా ఈ లా తెలియని వాళ్ళు కూడా దీన్ని రాంగ్ ఆప్షన్ అని అనుకుంటారు. అది రాంగ్ ఆప్షన్. డీని ఎలిమినేట్ చేద్దాం, ఏ కొద్దాం. ఏ వాయిడ్ మ్యారేజ్, ఆల్రెడీ మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ ఎప్పుడు వాయిడ్ అవుతుంది, కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, ఓకేనా. దాని తర్వాత ఇట్ ఈస్ అ వ్యాలిడ్ మ్యారేజ్ ఇఫ్ ద అదర్ పార్టీ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ ద ఈవెంట్. అంతేనా కాదా? అది వ్యాలిడ్ మ్యారేజ్ అంట ఒకవేళ ఆ అదర్ పార్టీ హస్బెండ్కి ఎస్ నా వైఫ్ వేరే అతని వల్ల ప్రెగ్నెంట్ అయింది అని తెలిస్తే. ఆప్షన్ సి, వాయిడబుల్ మ్యారేజ్. ఒకవేళ మీరు సెక్షన్ 12 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ చదివి ఉంటే అందులో ఇదొక గ్రౌండ్. ఏమని, మ్యారేజ్ బిట్వీన్ ఒకవేళ వైఫ్ థర్డ్ పార్టీ వల్ల ప్రెగ్నెంట్ అయితే మ్యారేజ్ అనేది వాయిడబుల్ అన్నాడు. సెక్షన్ 12 డీల్ చేసేదే వాయిడబుల్ మ్యారేజెస్ గురించి. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. అండ్ కమింగ్ టు 10th question. A marriage solemnized after 1/10/2006 can be dissolved by a decree of divorce if 2006లో జరిగిన మ్యారేజ్ని డైవోర్స్ డిగ్రీ పాస్ చేయొచ్చు. కెన్ బి డిజాల్వ్డ్ బై డిగ్రీ ఆఫ్ డైవోర్స్ ఇఫ్. ఆప్షన్ ఏ, ద ఆపోజిట్ పార్టీ డెజర్టెడ్ ద పిటిషనర్ ఫర్ ఎ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ అట్లీస్ట్ 1 year. హస్బెండ్ కానీ వైఫ్ ఏదైనా ఒక ఆపోజిట్ పార్టీ ఎవరైనా 1 year కంటిన్యూస్గా డెజర్టెడ్ అయిపోయారు అంటే చెప్పక చేయక వెళ్ళిపోయారు. ఆప్షన్ బి, ద ఆపోజిట్ పార్టీ డెజర్టెడ్ ద పిటిషనర్ ఫర్ ఎ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ అట్లీస్ట్ 2 years. 2 years చెప్పక చేయక వెళ్ళిపోయాడు. ఎవరికి? పిటిషనర్. అంటే ఇప్పుడు నేను ఫైల్ చేస్తున్నా అంటే నా వైఫ్ వెళ్ళిపోయిందంట, వైఫ్ ఫైల్ చేస్తుందంటే హస్బెండ్ చెప్పకుండా వెళ్ళిపోయాడు అన్నట్టు. ఆప్షన్ సి, ద ఆపోజిట్ పార్టీ డెజర్టెడ్ ద పిటిషన్ ఫర్ ఎ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ అట్లీస్ట్ 3 years. ఆప్షన్ డి, ద ఆపోజిట్ పార్టీ డెజర్టెడ్ ద పిటిషనర్ ఫర్ ఏ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ అట్లీస్ట్ 4 years. ఇది హైలీ ఫ్యాక్చువల్ అండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ఇక్కడ గెస్ వర్క్ చేయడం కష్టం, ఎందుకంటే 1, 2, 3, 4 years ఇవి సీరియల్గా ఇచ్చారు. మీరు నిమానిక్ పెట్టుకొని ఉన్నా కూడా కొంచెం గెస్ చేయడం కరెక్ట్. ఎగ్జాక్ట్లీ మీకు తెలిస్తేనే చేయొచ్చు, ఎందుకంటే హైలీ ఫ్యాక్చువల్ క్వశ్చన్ కాబట్టి. సో ఇది ఎక్కడుంది ఆన్సర్ మీకు తెలియకపోతే మనం కాన్సెప్ట్ అయినా నేర్చుకున్నాం. ఇది ఎక్కడుందంటే సెక్షన్ 13లో హిందూ మ్యారేజ్ యాక్ట్లో మెన్షన్ చేసింది. ఏమని? ద ఆపోజిట్ పార్టీ డెజర్టెడ్ ద పిటిషనర్ ఫర్ ఎ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ అట్లీస్ట్ 2 years అనేది, అట్లీస్ట్ 2 years అనేది మెన్షన్ చేసింది. సో 10th ఆన్సర్ యొక్క ఆప్షన్ వచ్చేసి 10th ఆన్సర్ ఆప్షన్ బి. రైట్, సెక్షన్ 13 clause 1 clause 1b of Hindu Marriage Act. Question 11. If a petition is presented under section 13b of the Hindu Marriage Act by both the parties, a decree of divorce can be passed by the court. Section 13b ఏంటి అసలు? 13b ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఇష్టపడి మ్యూచువల్గానే మనం డైవర్స్ తీసుకుందామని చెప్పి కోర్ట్ దగ్గరికి వెళ్తే కోర్ట్ ఏం చేస్తుంది? ఏ, డిపెండింగ్ అపాన్ ద అర్జెన్సీ ప్లీడెడ్ ఇమీడియట్లీ, కోర్ట్ డిగ్రీ ఎప్పుడు పాస్ చేస్తుందని అడుగుతుంది. ఏ డిగ్రీ ఆఫ్ కోర్ట్ కెన్ బి పాస్డ్ బై ద కోర్ట్, ఏ డిగ్రీ ఆఫ్ డైవోర్స్ కెన్ బి పాస్డ్ బై ద కోర్ట్.
డైవోర్స్ డిగ్రీ కోర్ట్ ఎప్పుడు పాస్ చేస్తుంది? ఆప్షన్ ఏ ఏముంటుందంటే ఒకవేళ అర్జెన్సీ ఉంటే వెంటనే పాస్ చేస్తుంది. ఆప్షన్ బి నాట్ ఎర్లియర్ దాన్ 6 months పీరియడ్ హ్యాస్ elapsed ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ దట్ పిటిషన్. ఓకే, నాట్ లెస్ దాన్ 6 months అంటే ఈరోజు మీరు పిటిషన్ చేస్తే 6 months తర్వాతే ఆ పిటిషన్ని మళ్ళీ రీవిజిట్ చేస్తుంది. కావాలి మళ్ళీ డైవోర్స్ డిగ్రీ కావాలంటే అప్పుడు పాస్ చేస్తుంది అని అంది. చూద్దాం. ఆప్షన్ సి ఓన్లీ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన 1 year తర్వాతనే డైవోర్స్ డిగ్రీ ఇస్తుంది అని అంటుంది. ఆప్షన్ డి ఓన్లీ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 18 months పీరియడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ ఈరోజు అయితే ఈ రోజు నుంచి 18 months అయినాకే డైవోర్స్ డిగ్రీ పాస్ చేస్తుందని ఉంది. ఆప్షన్ సి ఇంకా డి చాలా న్యాచురల్. అవి రెండు తప్పని తెలుస్తుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, ఈరోజు మ్యారేజ్ అయితే 10 days అవడుతోటే డైవోర్స్ అంటారు. ఓకే, 2 months 3 months అవడుతుంటే, సో 1 year టైం పీరియడ్ కాదు అని మనకు తెలిసిపోతుంది. ఇంకొకటి 18 months కూడా కాదని తెలిసిపోతుంది. 18 months అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 year. డిపెండింగ్ అపాన్ ద అర్జెన్సీ ప్లీడెడ్ ఇమీడియట్లీ. కోర్ట్ ఏం చేస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న చిన్న మైన్యూట్ విషయాలల్లో విడిపోవద్దు అని చెప్పేసి ఇమీడియట్లీ డైవోర్స్ డిగ్రీని పాస్ చేసే ప్రొవిజనే లేదు అసలు మన దాంట్లో. ఎందుకంటే వాళ్ళు అడగగానే మనం కనీసం నచ్చ చెప్పాలి, కోర్ట్ ఐదర్ నచ్చ చెప్పాలి కదా, లేదు ఇవన్నీ మైన్యూట్ ప్రాబ్లమ్స్, సో డైవోర్స్ పాసిబుల్ కాదని. సో ఒక 6 months టైం పీరియడ్ అన్నాడు. 6 monthsలో వాళ్ళ బిహేవియర్ని వాళ్ళకే వదిలేస్తాను. వాళ్ళు అప్పటికీ కూడా కోర్ట్ డిలే చేయడం వల్ల వాళ్ళ ఇంటెన్షన్ మారి ఓకే వాళ్ళిద్దరు డైవోర్స్ డిగ్రీ వద్దు అనుకుంటారేమో అని హోప్ తోటి ఈ ప్రొవిజన్ యాడ్ చేశారు. 11th one ఆన్సర్ వచ్చేసి బి అండి. కానీ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే కోర్ట్ ఈ మధ్య కొన్ని కేసెస్లలో చెప్పింది అన్నట్టు, ఏమనంటే ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ మ్యూచువల్ కన్సెంట్ ద్వారా వాళ్ళు వచ్చి అడిగితే 6 months ఏం గేట్వే టైం పీరియడ్ కాదు, థ్రెషోల్డ్ పీరియడ్ ఏం కాదు, 6 months లోపు ఉన్నా కూడా 3 months తర్వాత వచ్చినా కూడా ఇచ్చేయచ్చు, వాళ్ళిద్దరు మ్యూచువల్ కన్సెంట్ స్ట్రాంగ్ ఉంటాయి అని చెప్పేసి. ఓకే, క్వశ్చన్ 12. కెన్ ఎ provision be made by the court in a decree drawn in proceedings initiated under section 13 of the Hindu Marriage Act 1955 for the custody of minor children? హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 అనేది డైవోర్స్. ఒకవేళ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 ద్వారా హస్బెండ్ అండ్ వైఫ్కి డైవోర్స్ అయిపోతే కోర్ట్ ఆర్డర్ చేయొచ్చా కస్టడీ ఆఫ్ మైనర్ చైల్డ్, అంటే 18 years బిలో ఉన్న పిల్లల్ని హస్బెండే చూసుకోవాలి, వైఫై చూసుకోవాలని ఆర్డర్ చేయొచ్చా, ఒక డిగ్రీ పాస్ చేయొచ్చా అని అడుగుతుండు. మీకు తెలియాలి, మ్యారేజ్ ఆల్రెడీ జరిగింది అంటే పిల్లలు లెజిటిమేట్. మ్యారేజ్ కాకుండా పిల్లలు పుడితేనే వాళ్ళని లెజిటిమేట్ అని అంది కోర్టు. అక్కడ మ్యారేజ్ అయ్యింది, సో వాళ్ళు ఖచ్చితంగా లెజిటిమేట్ పిల్లలకి కోర్టు అలా వదిలేస్తుందా? వదిలేదు కదా. సో ఆన్సర్ ఏంటంటే ఎస్. అల్లు మూసుకొని దీన్ని పెట్టేయచ్చండి. Coming to section 13. Can irretrievable breakdown of marriage be a ground for seeking divorce under the Hindu Marriage Act? Irretrievable breakdown theory. Option A yes, option B no, option C yes if permitted by court, option D yes upon payment of permanent alimony to the counterpart. ఇది చాలా సింపుల్ అండి. ఒకవేళ మీ హిందూ మ్యారేజ్ యాక్ట్ నార్మల్గా చదివినా కూడా ఇర్రిట్రైవబుల్ బ్రేక్డౌన్ థియరీ అనేది మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో మెన్షన్ చేసి లేదు. ప్లస్ ఇర్రిట్రైవబుల్ బ్రేక్డౌన్ థియరీకి స్టాట్యుటరీ అంటే లా ప్రొవిజన్స్ ఏం లేవు, లీగల్గా దానికి ఏం బ్యాకప్ లేదు. ఓకే, ఆప్షన్ ఏంటంటే 13 ఈజ్ నో. కోర్ట్ డైవోర్స్ డిగ్రీ పాస్ చేయలేదు. కానీ మీరు ఇక్కడ ఏమన్నా గుర్తుపెట్టుకోవాలంటే రీసెంట్గా కోర్ట్ ఇర్రిట్రైవబుల్ బ్రేక్డౌన్ థియరీ పైన డైవోర్స్ గ్రాంట్ చేసింది. ఎందుకు గ్రాంట్ చేసింది, ఏ పవర్ తోటి యూజ్ చేసుకుని గ్రాంట్ చేసింది? హిందూ మ్యారేజ్ యాక్ట్లో అది లేదు ప్రొవిజన్ అని మీరు డౌట్ అడగచ్చు. ఎలా గ్రాంట్ చేసిందంటే ఆర్టికల్ 142 ఏంటంటే ఇన్హరెంట్ పవర్స్ ఆఫ్ కోర్ట్. సుప్రీంకోర్టుకి ఇన్హరెంట్ పవర్స్ ఉన్నాయన్నట్టు. ఇన్హరెంట్ పవర్స్ ఆఫ్ కోర్ట్లో ఆర్టికల్ 142 ద్వారా పాస్ చేసింది. ఏమని? డైవోర్స్ డిగ్రీ పాస్ చేసింది. ఎందుకంటే ఇర్రిట్రైవబుల్ బ్రేక్డౌన్ థియరీకి లీగల్ బ్యాకింగ్ లేదు మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో.
Coming to question 14. Under section 8 clause A of the Hindu Succession Act, the property of a male Hindu dying intestate shall devolve firstly upon the heirs being relatives specified in clause 1 of the schedule to the act. The clause 1 heirs do not include. క్వశ్చన్ మీకు అర్థం కాకుండా మంచిదే. ఇక్కడ ఏమడుతుండే క్లాస్ 1 హెయిర్స్, క్లాస్ 1 క్లాస్ 2 హెయిర్స్ అని ఉంటాయి హిందూ సక్సెషన్ యాక్ట్లో. ఆస్తి పంచాలంటే క్లాస్ 1 క్లాస్ 2 ఎవరికి పంచాలని ఉంటుంది సెక్షన్ 8 క్లాస్ ఏలో. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడంటే క్లాస్ 1 ఎవరు అంటున్నాడు. మీ అందరికీ క్లాస్ 1 అంటే ఆ హస్బెండ్ ఉన్న చూడు తన పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. తన పైన వాళ్ళ మదర్ డిపెండ్ అవుతుంది. తన సన్ ఖచ్చితంగా డిపెండ్ అవుతాడు వాళ్ళ డాడీ కాబట్టి. విడో, ఆమె చనిపోతే వాళ్ళ వైఫ్కి ఆస్తి వస్తుంది. ఓకే, ఇక్కడ ఎవరు లేరు అంటే ఫాదర్కి దొరకదా అసలు సక్సెషన్ యాక్ట్లో ప్రాపర్టీ అని అంటే దొరుకుతుంది. బట్ ఫాదర్ క్లాస్ 2 హెయిర్స్లో వస్తాడు. క్లాస్ 1 హెయిర్స్లో చాలా దగ్గర రిలేటివ్స్ ప్లస్ వాళ్ళు సొంతంగా పని చేయలేని స్టేజ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మదర్ అనుకో ఏం పని చేస్తుంది, చేయలేదు. ఫాదర్ అంటే ఏదైనా పని చేస్తూ మదర్, సన్ అండ్ విడో ఇంకా చాలామంది ఉంటారు క్లాస్ 1 హెయిర్స్లో. ఇది బేర్ యాక్ట్లో కూడా మెన్షన్ చేసింది ఒక పేజ్లో క్లాస్ 1 క్లాస్ 2 హెయిర్స్ అని మీరు అక్కడ చూడొచ్చు. ఫాదర్ క్లాస్ 2 హెయిర్స్లో వస్తాడు అన్నట్టు. ఓకే, సో 14th ఆన్సర్ ఈజ్ డి. అండ్ కమింగ్ టు క్వశ్చన్ 15. Can be the provisions of Hindu Succession Act 1956 apply to an illegitimate child, one of whose parents is a Buddhist and other follower of Arya Samaj? ఒక పేరెంట్ బుద్ధిస్ట్, ఇంకొక పేరెంట్ అంటే ఫాదర్ బుద్ధిస్ట్, మదర్ ఆర్య సమాజ్ అయితే వాళ్ళిద్దరికి పుట్టే పిల్లలు ఇల్లెజిటిమేట్ అని అంటుండ్రు. అసలు తప్పు. ఎవరికి పుట్టినా కూడా లెజిటిమేటే. కానీ కొందరికి డౌట్ రావచ్చు, హిందూ సక్సెషన్ అంటే హిందూస్కి అప్లై అవుతుంది కదా. బుద్ధిస్ట్ అనే వాళ్ళు ముస్లిమ్స్ అయితే కాదు కదా. ఇంకొకటి ఏంటంటే కామన్ సెన్స్ కాకుండా ఈ ఆన్సర్ ఏంటంటే 15th ఆన్సర్ ఈజ్ ఎస్ అండి. ఎక్కడ మెన్షన్ చేసింది? సెక్షన్ 3 క్లాస్ 1 ఐ క్లాస్ జేలో మెన్షన్ చేసింది. ఓకే, ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్లో ఏమని మెన్షన్ చేసిందంటే ఈ యాక్ట్ అనేది అందరికీ అప్లై అవుతుంది అని చెప్పేసి. కమింగ్ టు సెక్షన్ 16. The daughter of a co-partner of a joint family is recognized as co-partner by birth by central amendment through Parliament to Hindu Succession Act 1956 with effect from 9/9/2005 to one of the following sections. ఒక అమెండ్మెంట్ జరిగింది 2005 నుండి, అది ఎఫెక్ట్ అంటే 2005 నుండి అమెండ్మెంట్ అమల్లోకి వస్తుంది అని చెప్తారు ఇక్కడ. ఈ అమెండ్మెంట్ ఏంటి? ద డాటర్ ఆఫ్ ఎ కోపార్ట్నర్ ఆఫ్ ఎ జాయింట్ ఫ్యామిలీ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ కోపార్ట్నర్. ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంది. జాయింట్ ఫ్యామిలీలో చాలా జనరేషన్స్ ఉంటాయి అన్నట్టు. అంటే హారిజాంటల్ ప్లస్ వర్టికల్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి ఫ్యామిలీలో. సింగిల్ లైన్ కాదు అన్నట్టు. జాయింట్ ఫ్యామిలీలో చాలామంది ఉంటారు. ఆ జాయింట్ ఫ్యామిలీలో పుట్టే డాటర్, ఆమెకి ఆ ప్రాపర్టీలో కోపార్ట్నర్గా రైట్ ఉంటుందా లేదా? ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. అది ఏ సెక్షన్లో మెన్షన్ చేసిందని అంటున్నారు. ఇది కూడా హైలీ ఫ్యాక్చువల్, మీకు తెలియకపోతే తెలియదు. ఇవన్నీ కన్ఫ్యూజింగ్ సెక్షన్స్ ఇచ్చారు. సెక్షన్ 29A అంటే సక్సెషన్ బై సర్వైవర్షిప్. ఓకే, సెక్షన్ 6 ఏంటంటే డివల్యూషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ కోపార్ట్నరీ ప్రాపర్టీ. సెక్షన్ 6B ఏంటంటే ఇంట్రెస్ట్ టు డివాల్వ్ బై సర్వైవర్షిప్ ఆన్ డెత్. ఓకే, సెక్షన్ 29B ఏంటంటే ఇంట్రెస్ట్ టు డివాల్వ్ బై సర్వైవర్షిప్ ఆన్ డెత్. రెండు సెక్షన్ 6B అండ్ సెక్షన్ 29B రెండు సేమ్, కొంత డిఫరెన్స్ ఉంటుంది కానీ లాంగ్వేజ్ మాత్రం ఎవ్రీథింగ్ సేమ్. సిచ్యువేషన్ బట్టి చేంజ్. ఏంటంటే ఇంట్రెస్ట్ టు డివాల్వ్ బై సర్వైవర్షిప్ ఆన్ డెత్ రెండు కూడా. సో ఇక్కడ మనకి ఏం అడిగారు? డాటర్ ఆఫ్ ఎ కోపార్ట్నర్ ఆఫ్ ఎ జాయింట్ ఫ్యామిలీ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ కోపార్ట్నర్ బై బర్త్. అంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు.